నా శరీరము ఆనందముతో వేచియున్నది. నా హృదయము నా శరీరము ఆనందముతో వేచియున్నది. దేవా, ఒక్క వరము అడుగుచున్నాను, దానిని నేను వెదకుచున్నాను. దేవా, ఒక్క వరము అడుగుచున్నాను, దానిని నేను వెదకుచున్నాను. నీ ఆవరణం చూడాలని, జీవము గల దేవుని దర్శించాలని. పాడదాం. నీ ఆవరణం చూడాలని, జీవము గల దేవుని దర్శించాలి. కంటే ఎంతో శ్రేష్టం నీ ఆలయములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము. నా హృదయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది. నా హృదయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది. నీ ప్రసన్నత చూడాలని, సదాకాలము యేసుతో ఉండాలని. నీ ప్రసన్నత చూడాలని, సదాకాలము యేసుతో ఉండాలని. విశ్వాసయాత్ర సాగిల్చుచు త్వరగా నీ సన్నిధిని చేరాలని. విశ్వాసయాత్ర సాగిల్చుచు త్వరగా నీ సన్నిధిని చేరాలని. నా హృదయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది. నా హృదయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది. దేవా, ఒక్క వరము అడుగుచున్నాను, దానిని నేను వెదకుచున్నాను. దేవా, ఒక్క వరము అడుగుచున్నాను, దానిని నేను వెదకుచున్నాను. నా హృదయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది. 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 ఆనందముతో వేచి ఉన్నది. ఆనందముతో వేచి ఉన్నది. ఆనందముతో వేచి ఉన్నది. దేవుని యొక్క మందిరములో సంతోషము కలుగును. దేవుని యొక్క మందిరములో ఆనందం. దేవుని యొక్క మందిరములో ఆయన ప్రసన్నత చూడాలని, ఆరాధన చేయాలని, ఆయన మాట వినాలని, ఆయన మాట గ్రహించాలని, ఆయనతో నడవాలని, ఆయనతో ఉండాలని వాక్యానుసారముగా దేవుడు మన హృదయాలను చరిచేస్తూ ఉండగా, మన మనస్సుకు నెమ్మదినిస్తూ ఉండగా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిని యథార్థమైన మనసు కలిగి, హృదయము కలిగి, ఆయనను మాత్రమే స్తుతించి ఘనపరిచే అవకాశాన్ని ప్రభు మనకు దయచేసినందుకై 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, ఈ ఉదయకాల సమయములో ఇదిగో నీ సన్నిధిని మరొక్కసారి మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని ప్రభువుని అడుగుతాం. యేసయ్యా, మీరు మాతో మాట్లాడమని ప్రభువుని అడుగుతాం. ఆయన మెల్లనైన స్వరమును ఇదిగో
ఈ ప్రొద్దుటే దేవుని యొక్క సన్నిధిని మనము వెంబడించడానికి, ఘనపరచడానికి, ఆయన కృపతో బలపరచమని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా. యేసు రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ కృప, నీ సన్నిధిని మాకు దయచేసి నడిపించి యేసయ్యా. హల్లెలూయా. రాజా నీకు స్తోత్రము దైనా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దైనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియాగమ చేద్దాం. రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దైనా. స్తుతుల మీద సింహాసనైన దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రము దైనా, స్తోత్రము దైనా, స్తోత్రము దైనా, స్తోత్రము దైనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వద్దాం. అద్వితీయుడైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వద్దాం దైనా. వేకుజాములో విలపించితిని, నా మార్గములో వ్యసనములో, వేకుజాములో విలపించితిని, నా మార్గములో వ్యసనములో, ఓదార్చుము విసుగొల్దక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుగొల్దక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని, శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపముని దీనుడనై, నీ రూపముని దీనుడనై, నా వేదనలో వెదకితిని. నిల్చుమా ఓదార్చుము విసుగొల్దక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుగొల్దక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని, శ్రీ యేసుని పాదాలను నా మనస్సులో కోరితిని, నీ రూపముని దీనుడనై, నీ రూపముని దీనుడనై, నా వేదనలో
ఇతేనే మనలను ఓదార్చువారు, మనకు ఆదరణ ఇచ్చేవారు ఒక యేసయ్య మాత్రమే. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మన శ్రమలలో కానీ కష్టములో కానీ ఆపటికి ఆయన ఆదరించే దేవుడు, ఓదార్పునిచ్చేవాడు. ప్రార్థనలో ఓదార్పు, ఆరాధనలో ఓదార్పు. మనము ఆరాధన చేసేటప్పుడు, మనము పాడేటప్పుడు ఆదరణ మనకి ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఓదార్పును దేవుడు మనకు ఇస్తాడు. ఈ ప్రొద్దుటే ఆరాధనలో దేవాది దేవునికి స్తుతిధూప నైవేద్యానికి సమర్పించడానికి, ఆరాధన చేయడానికి, ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి విశ్వాసముతో నమ్మకముతో రెండు చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మొదటి ఆరాధనలో ఎంతవరకు పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడయ్యండి నడిపించి ఉండగా, ధ్యాన కీర్తనలో వర్తమానములో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడి కావలసిన సందేశాన్ని ప్రభు మనకు దయచేసి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి నడిపించులాగన ప్రార్థన చేద్దాము. సిలువరాజు గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఏకీభవించుదాం. అందరి ప్రార్థనలు స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవాని పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటుని భద్రపరిచి ప్రభువా, ఈ పునరుత్థాన దినములను ప్రభువా, ఈ మొదటి ఆరాధనలు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో ప్రభా, అనేక బిడ్డలు వచ్చి నాయన నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకా అనేక బిడ్డలు వచ్చి నాయన నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం కలిగించండి నాయన. ప్రతి ఒక్కరిలోనూ ప్రేరేపణ కలిగించి ప్రభువా, నీ స్తోత్రం అయ్యా. ఉదయకాలం ఇదిగో ప్రభువా, పాటల ద్వారా మహిమ పొందున్నారు, నీకు వందనాలు నాయన. ప్రత్యేక వాక్యంలో మీరున్న ప్రభా అన్నారు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, మా హృదయాలకి ఏ వాక్యం కావాలో నీకు తెలుసునైనా, మాకు కావాల్సిన వాక్యం బయలుపరచండి అయినా. నీ వాక్సారమైన జీవితం మాకు అనుగ్రహించి ప్రభా, నీ వాక్యాన్ని అనుసరించాం తండ్రి. విన్న వాక్యం మా హృదయాలు దాచుకునేందుకు సహాయం కలిగించండి అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్క ఆత్మని దర్శించమడుగుతున్నాం ప్రభా, నీ స్తోత్రం అయ్యా. నీకే వందనాలు నాయనా. ఇదిగో ప్రభా, ఎవరి సమస్యలతో ఉన్నారో నీకు తెలుసునైనా. ప్రతి ఒక్క సమస్యలు తీర్చండి, ప్రతి ఒక్క కొరతలు తీర్చండి ప్రభా. నీ కార్యం ప్రతి ఒక్కరిని జరిగించమడుగుతున్నామయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, నీకు లెక్కలేని స్థుతులు తండ్రి. ఇదిగో తండ్రి, కడవరి గడియల్లో మేమున్నాం ప్రభా. మా ఇదిగో తండ్రి, హృదయాలు సిద్ధపరచుకునేందుకు సహాయం మాకు కలిగించండి ఆయన, నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క విషయంలో ముందుకు ఉండే కృప మాకు దయచే ప్రభా. ప్రార్థనలో వెనకబడకుండా ప్రార్థన వీరులు లేవనెత్తు ప్రభా, నీకు స్తోత్రమయ్యా. మా సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరిచి ప్రభా, అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు ఈ సంఘం పట్ల జరిగించమడుగుతున్నావయ్యా. మీ గొప్ప కార్యాలు ఈ సంఘంలో చేయండి నాయన, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, దాసులకు ఇచ్చిన కుమారులు కూడా నీ సేవలో వాడుకొని ప్రభా, వారు కూడా గొప్ప సేవ చేసే భాగ్యం వారికి కలిగించమడుగుతున్నావా, నీ స్తోత్రం తండ్రి. మీరే గొప్ప కార్యాలు జరిగించి ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తారని నమ్ముతూ ప్రభా, ఇదిగో ప్రవేశిస్తున్న ప్రార్థన మీ సన్ని చేర్చుకుని అయినా, నీ అల్పుడు యుగ్గుడినైనా తండ్రి, ఈ చిన్న ప్రార్థన మీ సన్ని చేర్చుకుని సమాధానం దయచేయమని యేసయ్య అత్యున్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. లేచి